ఒకవైపు వరుసగా వర్షాలు పడుతున్నాయి, మరోవైపు దళారుల దందాతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఓవైపు పెట్టుబడులు పెరగడం, అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచేస్తున్నాయి. దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలోని లక్షల ఎకరాల్లో సాగు చేసిన పత్తి ఇప్పుడు ముద్దై పంట పొలాలకే పరిమితమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. ఎకరాకు 12 క్వింటాల దిగుబడి వస్తోందని రైతులు ఊహించినా వర్షాల వల్ల అది సగానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. దిగుబడి తగ్గినా దళారుల దందా మాత్రం తగ్గలేదు. పత్తి క్వింటాల్కు ప్రభుత్వం నిర్ణయించిన 8,110 మద్దతు ధర రైతుకు అందడం లేదు. దళారులు మాత్రం క్వింటాకు 5,000 నుంచి 6,200కు కొనుగోలు చేస్తూ రైతన్నను ముంచేస్తున్నారు. మేము 2 ఎకరాలు పత్తి వేసినాము. అకాల వర్షం వల్ల ఈ రోగాలు కూడా అట్నే వచ్చినాయి. పత్తి కూడా ఎక్కువ దిగుమతి రాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ CCIలు ఓపెన్ చేశారు కాబట్టి రైతు 12% ఉండాలంటారు, కానీ అది సాధ్యం అయ్యేటట్లేదు. వర్షాల వల్ల 18% కన్నా పెంచితే బాగుంటదేమో. బయట దళారుల కన్నా CCIలు అమ్ముకోవాలని అందరూ కూడా రైతులకు కూడా ఓపెన్ చేసి చెప్తారు. పత్తిని నిలువ పెడితే పాడవుతోందంటున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం మారిపోతోందన్న భయంతో పత్తిని నిల్వ చేయలేకపోతున్నామని తెలిపారు రైతులు. దీంతో దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారని అంటున్నారు అన్నదాతలు. వచ్చిన పత్తిని కూడా తడికి పత్తి రావడం వల్ల 6,000కి 5,000కి బ్రోకర్లు కొనడం జరుగుతుంది. రైతులు నష్టపోతున్నారు. పత్తిని మ్యాచర్ లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతుకి ఈ సంవత్సరం దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి ఈ వచ్చిన పత్తినన్నా మా రేటు 8,100 రూపాయలు CCI అని ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. ఇప్పటికి అంతా పత్తి అయిపోయే కాలం వచ్చింది. ఇప్పుడు వచ్చే ఇగురు బొగురు ఈ వర్షాలకు వచ్చినా అది అంతా కాబట్టి ఈ సంవత్సరం పత్తి రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు తొందరపడి పత్తి అమ్ముకోవద్దన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేస్తుందన్నారు. మునుగోడు టౌన్ లోని జిన్నింగ్ మిల్లో కాటన్ కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు ఈసారి CCI ఆధ్వర్యంలో కొత్తగా కపాస్ యాప్ ప్రారంభించినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్. సో ఈ రోజు మన టౌన్ ఏరియాలో కాటన్ జిన్నింగ్ మిల్ ఇక్కడ మన ప్రొక్యూర్మెంట్ మొదలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈసారి మనం CCI ఆధ్వర్యంలో కొత్తగా ఒక కపాస్ యాప్ అనేది ఈసారి ప్రారంభించడం జరిగింది. సో రైతులకి మేలు జరిగే కార్యక్రమం. సో రైతులతో మేము కోరేది ఒకటే, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఈసారి కొంచెం అకాల వర్షం పడేలాగా ఉంది. కొంచెం ఆగిన తర్వాత మీరు కేంద్రానికి వస్తే స్లాట్ బుక్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ తిరిగి మేము పంపే పరిస్థితి రాదు, ఎందుకంటే తేమ శాతం. నల్గొండ, మల్లెపల్లి, తిట్యాల, నకరేకల్, చెండూరు, సాలి గౌరారం CCI పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 25 కేంద్రాలు ఏర్పాటయ్యేలా మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. రైతులు పత్తిని CCI కేంద్రాలకు తేమ శాతం 8 నుంచి 12% మధ్య ఉండేలా ఆరబెట్టి తీసుకురావాలని సూచిస్తున్నారు అధికారులు. అప్పుడు మాత్రమే మద్దతు ధర వస్తుందని తెలిపారు ఉన్నతాధికారులు. ఈ 12% అంటే 12% కాదు, 15 నుంచి 20% పెంచాలి. తేమ శాతం ఎక్కువ పెంచితేనే పత్తి అమ్ముకోగలుగుతాం, లేకపోతే పత్తి అమ్ముకోలేము. వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, వర్షాలు ఎక్కువ ఉన్నాయి, పత్తి ఎర్రబడిపోతుంది. ఈ షేర్ మీదనే ఖరాబ్ అవుతుంది, ఎర్రడం కాదు ముచ్చట. దళాలని కంట్రోల్ చేస్తే మేము మంచిగా అమ్ముకోగలుగుతాం. తేమ శాతం 15 నుంచి 20% పెంచాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దీంతో పాటు దళారుల వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు పత్తి సాగు రైతులు.